ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచారాలను తరాలు మారినా ఆచరిస్తున్నారు. ప్రకృతిలో మమేకమవుతూ జీవిస్తూ వస్తున్నారు. కొడంగ్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అసలు కొడంగ్ అంటే ఏంటి? ఈ పండుగ వెనకున్న ఆచార వ్యవహారాలు ఏంటి? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మాసం వచ్చిందంటే చాలు ఆదివాసీ గూడాల్లో కోడంగ్ సందడి మొదలవుతుంది. ఇంతకీ కోడంగ్ అంటే ఏంటి? వాటిపైన ఎట్లా నడుస్తారు? ఇంతకీ కర్ర గుర్రాలకున్న ప్రత్యేకత ఏంటి? ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. పచ్చని చెట్లు, పారే జలపాతాలు, ప్రకృతి అందాలకు నెలవు ఆదిలాబాద్ జిల్లా. ఆదివాసీలు తమ పూర్వీకుల నాటి పూజలు, వారి సంప్రదాయాలు ఇప్పటికీ ఆచరిస్తూనే ఉంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారాలను పాటిస్తూ ఉంటారు. ఈ కొడంగ్ సైతం అలాంటిదే. ఆదివాసీలు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు గ్రామాల్లో వెదురు కర్రలతో తయారు చేసిన గుర్రాల ఆట ఆడుతూ కనిపిస్తూ ఉంటారు. ఈ కర్రల ఆటనే ఆదివాసులు కొడంగ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. పొడవాటి వెదురు కర్రలను శ్రావణ మాసం మొదటి రోజు తీసుకువచ్చి తయారు చేసుకుంటారు. వాటిపై పిల్లలు ఆడుకుంటారు. ఉదయం సాయంత్రం వేళల్లో కాదు, ఊర్లో ఎటు వెళ్ళినా నెల రోజులు కర్ర గుర్రాలనే వాడతారు. చూడ్డానికి కాస్త వెరైటీ అయినా ఆదివాసీలకు మాత్రం అది ఆచారంగానే వస్తోంది. అయితే తరం మారుతుంటే కొడంగ్ తీరు మారిపోతోంది. ఏ గూడెంలో చూసినా ఇప్పుడు వేళ్ల మీద లెక్కించే కర్రగుర్రాలే కనిపిస్తున్నాయి. వాటిపైన నిలబడటమే కష్టం. అలాంటిది ఊళ్ళో ఎంత దూరమైనా వాటిపైనే నడవాల్సి ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం నుంచి ఇదే కోడంగ్ అంటే కర్ర గుర్రాలు ఏదైతే ఉంటాయో, ఈ కంకకు సంబంధించిన వెదురు బొంగులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ విధంగా ఈ తీసుకొస్తారు. ఇది అడవి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఊరవతలనే వదిలేస్తారు. నెల రోజుల పాటు తమ గూడెంలో ఈ విధంగా పిల్లలు నడుస్తుంటారు. వాటికి బ్యాలెన్సింగ్ కోసం ఈ రెండు ఇలా కట్ చేసి ఇప్పుడంటే దారాలు కడుతున్నారు. అప్పుడు దీనికి వచ్చే నార ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ కట్టేవారు. కానీ ఇప్పుడు మాత్రం దారాలు కడుతున్నారు. అంటే మారిపోతుంది అని అయితే చెప్పచ్చు. అయితే దీనిపైనే బ్యాలెన్స్ ఆపుతూ ఈ ఏదైతే పురాతన కాలంలో ఎక్కువగా ఆసుపత్రులు అందుబాటులో ఉండకపోవడం, దీంతోపాటు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. శ్రావణ మాసంలో అయితే ఎక్కువ వ్యాధులు విజృంభించే కాలం కాబట్టి అందుకోసం ఇవి నడుస్తారని కొంతమంది చెప్తున్నారు. అయితే దీని పూర్వ చరిత్ర చాలామందికి తెలియపోయినప్పటికీ కేవలం ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఇవి నడుస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బురద నుంచి నడవడం ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఆ బురదలో నడిస్తే కనుక కాళ్ళు పాడైపోవడం, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ విధంగా నడుస్తారని చెప్తున్నారు. అయితే ఒక అబ్బాయి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బ్యాలెన్స్ ఎలా అవుతుంది? నువ్వు ఏ క్లాస్? 9th. ఎట్లా దీన్ని ఎట్లా ఎక్కినావు? నువ్వు నేర్చుకున్నావా? నీకు నేర్చుకున్నా. ఎంత దూరం అయినా నడుస్తావు? ఎంత దూరం అయినా నడవచ్చు. నీకు ఎవరు చెప్పారు ఇట్లా నడవాలని? ఎందుకంటే చిన్నప్పటి నుంచి వచ్చింది సార్. ఇది చిన్నప్పటి నుంచి వస్తే ఇక చిన్న తాతలో ఎప్పటి నుంచి వచ్చిందో ఇక మాకు ఇక ఖుషి గమ్మత్. ఇక అంత ఖుషి గమ్మతేనా? ఇంకేమన్నా ఉన్నదా? లేదు, దీనికి తాతల నుంచి ఉన్నది. చిన్నప్పటి బేలాంచి ఆగలంటే వీటితోటి ఆగల. ఇప్పుడు మళ్ళీ తర్వాత లాస్ట్కి ఎప్పుడు ఇది అడవి నుంచి తీసుకొస్తారా? ఇది అడవి నుంచే పట్టుకొస్తాం. పూజ చేసి మళ్ళీ ఎప్పుడు తీసుకుపోతారు? ఇంట్లో పెట్టుకుంటారా? ఇది ఇంట్లో బయట ఉంచుతాం సార్. ఇంట్లో పట్టుకపోం. మళ్ళీ తర్వాత ఇక పొలాలు అయింది. ఇయ్యాల పొలాలు అయిందిగా, తెల్లారి పొద్దుగాల లేచి అంటే జాగే అనుకుంటా ఒకటి చేనులో పెడతాం, ఒకటి ఏమో శివసందులో తీసుకుపోతాం. బురదలకెళ్ళి కూడా నడవచ్చా? నడవచ్చు సార్. కోడంగ్ సంబంధించి ఒక పండుగ వాతావరణంలో ఆదివాసీ గూడల్లో జరుపుకుంటారు. కాకపోతే ఇది అనాదిగా వస్తున్న ఆచారంగా వీళ్ళు చెప్తున్నారు. ఈ పిల్లల ఆట కోసం పనికొస్తుంది. దీంతోపాటు ఆరోగ్యాలు కాపాడుకోవడం కోసం ఈ విధంగా చేస్తారని అయితే చెప్తున్నారు. దాని చరిత్ర ఏముందో కానీ ఆరోగ్యాలు కాపాడుకోవడంలో భాగంగానే ఈ కోడంగ్ అనేది జరుపుకుంటామని, ఈ విధంగా నెల రోజుల పాటు ఈ కోడంగ్ పైన నడవడం అంటే ఈ కర్ర గుర్రాల పైన నడుస్తామని అయితే చెప్తున్నారు. దీనికి వెనకాలన్న చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తమ పూర్వీకులు చెప్పడమే కాదు, ఆచరించారని ఇప్పుడు వీరంతా ఆచరిస్తున్నారు. గతంలో గూడాల్లో ఈ సీజన్ వచ్చిందంటే చాలు వర్షాలతో రోడ్లు బురదమయంగా మారేవి. నడవడానికి సైతం వీల్లేనంతగా మారిపోయేవి. ఇప్పుడు కూడా చాలా చోట్ల అలాంటి పరిస్థితే ఉంది. బురద రోడ్లపై నుంచి నడవడం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఇలా కర్రగుర్రాలను వాడేవారని చెబుతున్నారు. శ్రావణ మాసం ఆరంభం నుంచి పొలాల అమావాస్య వరకు ఈ కర్రగుర్రాలు ఇంటి గుమ్మం వద్దే ఉంటాయి. ఆ తర్వాత
పొలాల అమావాస్య నాడు జాగే మాతరి అంటూ ఆదివాసీలకు కీడు చేసే వాటిని పారదోలుతారు. అప్పుడు ఈ కర్రగుర్రాల్లో ఒకటి చేలో మరోటి ఊరు చివరన వదిలేస్తారు. ఒక నెల ఏమో మేము నడుపుకుంటూ అగే పిల్లలు ఆడుకుంటారు. ఆడుకున్నాక మళ్ళీ కూడా అమావాస్యకి మన జాగే మాతరి అని ఒక బడగ అంటారు. దానికేమో మళ్ళీ శివ అనే ఉంటుంది. మన ఊరు బయట శివ అనే ఉంటుంది. అక్కడ పోయి మళ్ళీ నైట్ నైట్ ఈవినింగ్లో ఒక అన్నం 2 వడలు తీసుకొని ఒక ఇది కట్టుకొని ఉంచుతారు. కర్రగుర్రాల ఆటను ఒక నెలంతా పండుగలా జరుపుకుంటారు. మగవాళ్లే ఈ ఆటను ఆడతారు. పొలాల అమావాస్య వరకు ఈ ఆటను జరుపుకుంటారు. బొడగ రోజున పొద్దున అందరూ ఏకమై ఊరు పొలిమేరలో చెట్టు కింద గుర్రాలను ఉంచుతారు. అక్కడ వాటికి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత చెట్ల ఆకులు, పూలు, టేకు చెట్ల పూలు, ఇతర మొక్కలు తీసుకుని వచ్చి ఇంట్లో పెడతారు. ఆ తర్వాత స్నానం ఆచరించి ఇంటి లోపలికి వెళతారు. స్నానాలు ఆచరించక ముందు ఇంటి లోపలికి వెళ్ళొద్దనేది పూర్వీకులు చెప్పిన మాట. పొలాల అమావాస్య చివరి రోజు మన పులి అవతల కోటని పూజలు చేసి దానికి పెడతారు. ఎందుకని అట్లా కోటని ఎందుకు చేస్తారంటే ఈ కాళ్ళలో మట్టి అనుకోకుండా మన ఈ వ్యాధులు ఇవి అనుకోకుండా వస్తాయి. దీనికి ఇది బయట పెట్టడానికి, ఇది ఊరికి బయట పెట్టడానికి ఈ కోటను తయారు చేస్తారు. పూర్వీకుల కాలం నుంచే కొడంగ్ ఆట నెలంతా సాగుతుంది. గతంలో వైద్యం, రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, పైగా గూడెంలో వర్షాకాలం బురద ఉండడం వల్ల ఈ కర్రలతో నడవడం తేలిక అని భావించేవాళ్లు. వ్యాధులు రాకుండా ఇలా చేశారని దాన్నే ఇప్పుడు తాము ఆచరిస్తున్నామని ఆదివాసీలు అంటున్నారు. ఈగలు కానీ, దోమలు కానీ, రోగాలు కానీ, పాములుండని, తేళ్ళుండని అన్నిటికీ జోపుకుంటా కొట్టుకుంటా వెళ్ళిపోతాం. సుక్కల అమావాస్య నుంచి 4 శివారాంలో 4 దిక్కుల పూజలు చేసి తీసుకొస్తారు. అవన్నీ కట్టెల గుర్రాలు అంటారు మా వాళ్ళు. అంటే మా శ్రవణ మాసంలో మందులు వారాయని, ఏ మందులు ఇయ్యరు. చెట్ల మందులు అప్పుడు దవాఖానలు లేవు కదా, చెట్ల మందుల కోసం చెట్ల మందులు కూడా వారాయి. అయితే ఇవి రాకుండా, ఊళ్ళో ఏం కీడు రాకుండా ఇవి తెచ్చి మంచి ప్రతి వాడవాడకు మన రోడ్ పైన తిరుగుతుంటే అది సుఖంగా ఉంటుందని మా వాళ్ళ నమ్మకం. ఇక అది అయితే గతంలో ప్రతి ఇంట్లో కొడంగుండేవి. ఇప్పుడు తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఆటను ఆడేవాళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో పోటీలు నిర్వహించేవారు. ఆనందంగా సరదాగా ఆటలాడుకునే పరిస్థితి రాను రాను తగ్గిపోతోంది. కేవలం 2 కర్రలు, వాటిపైన నిలబడేందుకు ఎలాంటి ఆధారం లేకుండా నడవడం అనేది ఒక కళ. చిన్ననాటి నుంచే అది నేర్చుకుంటామంటున్నారు పిల్లలు. పెద్దయ్యాక మాత్రం వాటిపై నిలబడడం, నడవడం కష్టం అంటున్నారు. అంతే ఇక మేము అవి గుర్రాలతోటి ఎట్లా ఆడుతుంటే ఇప్పుడు మనతోటి కాదు. ఇక కొద్దిగా రక్తం దిగిపోయింది. ఆదివాసీలు ఏ పండుగ చేసినా ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కంప్యూటర్ యుగంలోనూ తమ ఆచారాన్ని వదిలిపెట్టడం లేదు. పూర్వీకుల మాటను జవదాటని ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. చూశారుగా, ఒకవైపు ఆరోగ్యం, మరోవైపు ఆట విడుపుగా ఈ కోడంగును ఉపయోగిస్తామని ఆదివాసీలు అయితే చెప్తున్నారు. ఇది కోడంగ్ సందడిపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, చిన్న లోకారి నుంచి.